హలో సిస్టర్, ఎలా ఉన్నారు? పెళ్ళేర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బానే జరుగుతున్నాయి. సిస్టర్, నేను విషయం అడుగుతా, మీరేమనుకోరుగా? అడగండి అన్నయ్య గారు. మీ గొంతులో జీవం లేదు, మాటలో ఉత్సాహం లేదు. పెళ్లి విషయంలో రాజు ఏమైనా పేచీ పెడుతున్నాడా? అందుకే డల్గా ఉన్నారా? చచా, అలాంటిదేం లేదన్నయ్య గారు. కొంచెం పని ఒత్తిడి వల్ల అలసటగా ఉంది అంతే. ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులం కదమ్మా. ఒకసారి తల వంచుకునే పరిస్థితి వచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని భయపడి అడిగానంతే. పర్వాలేదు అన్నయ్య గారు. ఒక్క నిమిషం, శ్యామల మాట్లాడుతుందంట. హలో వదిన గారు, రేపు శ్రావ్యకు నగలు కొనడానికి షాపింగ్కి వెళ్దాం. సైలెంట్గా ఉన్నారేంటి వదిన గారు? అలాగే వెళ్దాం వదిన గారు. కాస్త పనుంది, మళ్ళీ కాల్ చేస్తాను. సరే. శాంభవి గారు చెప్పినట్టు జ్యోతి చివరి నిమిషంలో వచ్చి పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తుందా? ఆ అవకాశం కూడా లేకపోలేదు. సర్వేష్, మాధవి వదిన గారు నిజంగా పని ఒత్తిడి వల్లే డల్గా ఉన్నారంటవా? నాకు కూడా అనుమానంగా ఉంది. కానీ శ్రావ్య తనింటి కోడలని మనకి మాటిచ్చింది. ఈ పెళ్లి గురించి మనకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆవిడ చూపించింది. కాబట్టి తేడా రాదని అనుకుంటున్నా. ఈసారి తేడా జరిగితే శ్రావ్యను అస్సలు కంట్రోల్ చేయలేం. చూద్దాం ఏం జరుగుతుందో. అది ఒరే లడ్డు, ఈ మధ్య కాలంలో సంతోషం నా నుండి డివోర్స్ తీసుకొని నాకు దూరంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడే నాతో కలిసి నాలో ప్రవేశించింది. అందుకే ఆ పాటకి నా మనసు పులకరిస్తుంది, నా శరీరం నాట్యం చేస్తుంది. పాట పెట్రా. నీ సంతోషాన్ని ఇంట్లో సెలబ్రేట్ చేసుకోన్నా. ఇలా రోడ్డు మీద చేసుకుంటే జనాలు నిన్ను పిచ్చోడు అనుకుంటారు. రే, సూర్యుడి పంచే వెలుగును వదిలేసి వేడితో మంట పుట్టిస్తున్నాడని విమర్శించే అలాంటి జనాల కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదురా. అన్నా, నువ్వేమో సంతోషంగా ఉన్నావని గంతులేస్తున్నావు. నాకేమో నీ విషయంలో ఏం జరుగుతుందేమో అని అంతుపట్టక బుర్ర వేడెక్కుతుందన్నా. రే, నేనే కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నా గురించి నువ్వెందుకురా టెన్షన్ పడతావు? ఎందుకేంటన్నా? నువ్వేమో నీ జీవితం జ్యోతితోనే అని పట్టుబట్టి కూర్చున్నావు. అవతలేమో శ్రావ్యతోని పెళ్లి చేయడానికి ఇటు అమ్మ అటు శ్రావ్య ఫ్యామిలీ కంకణం కట్టుకొని కూర్చున్నారు. అరే, వాళ్ళ కోరిక నిజమయ్యే అవకాశమే లేదురా లడ్డు. ఏమో అన్నా. రే, అనుమానం వదిలే. శ్రావ్యతో నా పెళ్ళి అనే దాని గురించి ఆలోచించడం ఆపేసి మీ వదిన జ్యోతినే అని గట్టిగా ఫిక్స్ అయిపో. అప్పుడు నీ బుర్ర వేడెక్కదు. నీ ప్రేమ గురించి నాకు తెలుసు కాబట్టి కన్విన్స్ అవుతానన్నా. కానీ అమ్మని ఎలా ఒప్పిస్తావు? శ్రావ్య గొడవ పెట్టుకోకుండా ఎలా ఆపుతావు? అమ్మ మాటిచ్చింది కాబట్టి శ్రావ్య పేరెంట్స్ ఏమీ అనలేదు. మళ్ళీ పెళ్ళి ఆగిందంటే వాళ్ళు కూడా ఊరుకోరు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు? అరే చూడ్రా లడ్డు, శ్రావ్యకి తన పేరెంట్స్కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాట వరుసకు కూడా శ్రావ్యని పెళ్లి చేసుకుంటాను అనే మాట నేను అనలేదు. పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చొని పంతుల చేత ముహూర్తం పెట్టించి పెళ్లి ఫిక్స్ చేశారు. నేను ఒప్పించాల్సింది అమ్మని మాత్రమే. దాని గురించి ఏం చేయాలో అది చేస్తాను. అలాంటప్పుడు మరి ఎందుకు మాట ఇచ్చావని వాళ్ళ అమ్మని నిలదీస్తారు కదన్నా. అరే, అదంతా అమ్మ చూసుకుంటుందిలేరా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అదంతా కాదు. మరి మొన్న జ్యోతి వాళ్ళ పాల బిజినెస్ మీద శ్రావ్య కక్ష కట్టి మరీ దెబ్బ కొట్టింది కదా. పాపం వాళ్ళ
వాళ్ళకున్న ఒకే ఒక ఆధారం ఆ పాల బిజినెస్. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఆగిపోయింది. మనమే సపోర్ట్ చేసి ఏదో ఒకటి చెయ్యాలరా. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పు. ఐడియానా? ఆ? అన్నా, నా బుర్రకేం ఐడియా రావట్లేదన్నా. అదేదో నువ్వే ఆలోచించు. అన్నా, నాకు డౌటు. ఏంట్రా? జ్యోతికి నువ్వంటే అసలు పడదు. నువ్వెంత ట్రై చేసినా కన్విన్స్ అవ్వట్లేదు. అలాంటి మనిషి వాళ్ళ బిజినెస్ కోసం సపోర్ట్ చేస్తే ఒప్పుకుంటుందా? ఆ అనుమానం నాకు కూడా లేకపోలేదురా. కర్ర విరక్కుండా పాము చావకుండా పరిష్కారం చూడాలి. ఐడియా ఐడియా ఆగాయరా లడ్డు. ఆ? ఎలా ఉన్నావు? బాగున్నాను. అవును, వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను. నువ్వు వచ్చిన విషయం కనీసం ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. నేనే వచ్చి కలిసేదాన్ని. రాగానే ఫోన్ చేద్దామనుకున్నాను, వీలు కాలేదు. ఈరోజు నేనే వచ్చి కలుద్దామనుకున్నాను, నువ్వే కలిసావు. ఏంటి విశేషాలు? చెప్పాలంటే చాలానే ఉన్నాయి. తర్వాత తీరిక కలిసి మాట్లాడుకుందాం. నీకు బుద్ధి ఉందా రాదా? ఈ మహాతల్లితో మాట్లాడతావేంటి?